సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 1 ఎపిసోడ్ 6. సాకురా వాష్రూమ్ లో కూర్చొని తనలో తను, నాకు ఎక్కువగా ఒంటరిగా ఉండటం అంటేనే ఇష్టం, నాకు ఇతరుల కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలంటే భయం, అందుకనే నేను ఎవరికీ తెలియకూడదని ఈ మాస్క్ ని వేసుకున్నాను అని తను ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన తన బికినీ ఫొటోస్ కి వచ్చిన కామెంట్స్ ని చూసుకుంటుంది. అందరూ కూడా తన ఫొటోస్ కి పాజిటివ్ గానే కామెంట్స్ పెడతారు, బట్ ఒక్కడు మాత్రం తన అన్ని ఫొటోస్ కి కూడా చాలా వల్గర్ గా అయితే కామెంట్స్ పెడతారు. సాకురా ఆ కామెంట్స్ అన్ని చదివి భయపడి అక్కడి నుంచి అయితే బయటకి వెళ్లిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో సాకురా తన కబోర్డ్ ని ఓపెన్ చేస్తే అందులో అన్ని కూడా సాకురా ఫొటోసే కనిపిస్తాయి. దీంతో సాకురా మళ్ళీ భయపడుతూ కింద అయితే పడిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో అయానాకోజి అండ్ హొరికిత సూడో ఎక్కడైతే ఫైట్ చేశాడో అక్కడికి రీచ్ అయ్యి అయానాకోజి ఆ లొకేషన్ మొత్తాన్ని బాగా అబ్జర్వ్ చేసి ఇంత పెద్ద లొకేషన్ లో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు అని అంటాడు. దానికి హొరికిట అసలు ఇక్కడ సీసీ కెమెరాసే ఉండుంటే మనకు అసలు ఈ పరిస్థితే వచ్చుండేది కాదు, ఒక్క నిమిషం నాకు ఇప్పుడే ఒక అదిరిపోయే ఐడియా వచ్చింది అని చెప్పి హొరికిట అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక అయానాకోజి ఏమో క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. ఇక క్లాస్ రూమ్ లో సాకురా ఒక్కతే కూర్చొని భయపడుతూ ఉంటుంది. అది గమనించిన అయానాకోజి సాకురాతో, సూడో విషయంలో మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సాకురా, ఇప్పుడు నేనే కాదు నాతో పాటు మన క్లాస్ మొత్తం కూడా నిన్ను నమ్ముతుంది, సో అందుకనే నీకు ఎప్పుడు ఏ హెల్ప్ అవసరమైనా సరే నేను నీకోసం అక్కడ ఉంటాను అని చెప్తాడు. దానికి సాకురా అయానాకోజికి థ్యాంక్స్ చెప్పి ఏదో మ్యాటర్ చెప్పాలని ట్రై చేస్తుంది. బట్ ఈలోపు అయానాకోజికి ఒక మెసేజ్ అయితే వస్తుంది. దీంతో ఐఎమ్ సారీ సాకురా, నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ పని పడింది, నువ్వు చెప్పేది నేను తర్వాత వింటాను అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక అయానాకోజి నేరుగా సూడో ఆ ముగ్గురితో ఎక్కడైతే గొడవ పడ్డాడో అక్కడికి రీచ్ అవుతాడు. ఇక అక్కడికి సూడోతో గొడవ పడిన ఆ ముగ్గురు స్టూడెంట్స్ కూడా వచ్చి అయానాకోజిని చూసి, అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు, కుషిడా ఎక్కడుంది, మాకు తను మెయిల్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామని అంటారు. దానికి అయానాకోజి అదొక ఫేక్ మెయిల్, కుషిడాతో మీకు అలా మెయిల్ చేయించింది నేనే, నేను మీతో సూడో విషయంలో మాట్లాడడానికి ఇక్కడికి పిలిపించానని అంటాడు. దానికి ఆ స్టూడెంట్స్, సూడో విషయంలో మాట్లాడడానికి ఇంకేముంది, ఆ రోజు సూడోనే మాతో మాట్లాడాలని పిలిపించి మమ్మల్ని బాగా కొట్టాడు, దానికి రిటర్న్ గా ఇప్పుడు సూడో పనిష్మెంట్ అనుభవించాల్సిందే అని చెప్పి వాళ్ళక్కడ నుంచి వెళ్లిపోబోతూ ఉంటారు. అప్పుడు అక్కడికి సడన్ గా హొరికిత వచ్చి, మీరు గనక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోతే ఆ తర్వాత మీరు మీ జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది, ఒక్కసారి అటు చూడు అని చెప్పి అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ ని చూపిస్తుంది. అది చూసిన ఆ ముగ్గురు స్టూడెంట్స్ కూడా ఒక్కసారిగా జడుసుకుంటారు. ఇక హొరికిత వాళ్ళతో, ఇక్కడున్న సైన్స్ ల్యాబ్ లో చాలా ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి, అలాంటప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఇక్కడ సీసీ కెమెరాస్ పెట్టదని మీరు ఎలా అనుకున్నారు అని అంటుంది. దానికి ఆ స్టూడెంట్స్, ఇక్కడ ఆల్రెడీ సీసీ కెమెరా ఉంటే స్కూల్ మేనేజ్మెంట్ కి ఆల్రెడీ సూడో ఇన్నోసెంట్ అని తెలుసు, అలాంటప్పుడు మీరు ఎందుకని మాకు ఇదంతా చెప్తున్నారు అని అడుగుతాడు. దానికి అయానాకోజి, సూడో మిమ్మల్ని కొట్టాడు కాబట్టి తనకి ఏదో ఒక చిన్న పనిష్మెంట్ అయితే ఉంటుంది, బట్ మీరు ఇంత పెద్ద అబద్ధం ఆడినందుకు మీ ముగ్గురిని మేనేజ్మెంట్ స్కూల్లో నుంచే తీసేస్తుంది అని చెప్తాడు. దానికి ఆ స్టూడెంట్స్ లో ఒకడు, స్కూల్ కి ఇదంతా ముందే తెలిసినప్పుడు మరెందుకని వాళ్ళు మాకు ఆ రోజే పనిష్మెంట్ ఇవ్వలేదు అని అడుగుతాడు. దానికి అయానాకోజి, ఎందుకంటే వాళ్ళు మనల్ని టెస్ట్ చేస్తున్నారు, మనం మన ప్రాబ్లమ్స్ ని మన ఓన్ గా సాల్వ్ చేయగలమా లేదా అని, అందుకనే వాళ్ళు మళ్ళీ మనకి ఇంకొక డేని ఎక్స్ట్రాగా ఇచ్చారు, నిన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నిజమంతా ముందే తెలిసినట్టుగా నీకు కనిపించలేదా అని అంటాడు. దీంతో ఆ ముగ్గురు స్టూడెంట్స్ కూడా పానిక్ అవుతూ ఇక మన పని అయిపోయిందని భయపడుతూ ఉంటారు. అప్పుడు హొరికిత వీళ్ళతో, మీరేమి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు గనక ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే ఈ సిచ్యువేషన్ నుండి క్లాస్ సి క్లాస్ డి మనిద్దరం కూడా తప్పించుకోవచ్చు, మీరు చెయ్యాల్సిందేమీ లేదు, మీ కంప్లైంట్ ని మీరు తిరిగి వెనక్కి తీసుకోవాలి, అలాంటప్పుడు సూడోకి మీకు మధ్య ఎలాంటి గొడవ కూడా జరగలేదు, అలాంటప్పుడు అసలు జరగని ఇన్సిడెంట్ కి స్కూల్ కూడా మనల్ని పనిష్ చేయలేదు అని చెప్తారు. దానికి ఆ స్టూడెంట్స్ లో ఒకడు, నాకు కాస్త టైం ఇవ్వండి, నేను ఒక కాల్ చేసుకుని నా డెసిషన్ ఏంటో మీకు చెప్తాను అని ఎవరికో కాల్ చేయబోతుంటాడు. దీంతో హొరికిట వాడి హ్యాండ్ లో ఉన్న మొబైల్ లాక్కుని, మీరు మీ ఓన్ గా డెసిషన్స్ తీసుకోలేరా అని అంటుంది. దీంతో ఆ స్టూడెంట్ హొరికిట కాలర్ పట్టుకొని తనని కొట్టబోతుంటాడు, బట్ అక్కడ ఉన్న సీసీ కెమెరా చూసి ఆగిపోతాడు. ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ లేక హొరికిట ఆఫర్ నైతే యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు కంప్లైంట్ ని వెనక్కి తీసుకుంటామని అయితే చెప్తారు. ఇక సీన్ కట్ చేస్తే సాకురా అయితే ఇక్కడకు వెళ్తూ ఉంటుంది అండ్ తనని వెనకాల నుండి ఎవరో ఫాలో అవుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో అయానాకోజి ఆ ఫేక్ సీసీ కెమెరాస్ ని తీసి ఇచినోజేకి రిటర్న్ చేసి, వీటిని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, నేను వీటికి పాయింట్స్ ని రేపు సెండ్ చేస్తానని చెప్తాడు. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, సూడో ఫైట్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి సీసీ కెమెరాస్ లేవు, వీళ్ళే ఇప్పుడు సీసీ కెమెరాస్ ని అక్కడ ఫిక్స్ చేసి ఆ ముగ్గురు స్టూడెంట్స్ ని కూడా కంప్లైంట్ రిటర్న్ తీసుకునేలా అయితే చేస్తారన్నమాట. ఇక ఇచినోజే, నీలాంటి ఒక బ్రిలియంట్ స్టూడెంట్ క్లాస్ డి లో ఉన్నాడంటే
చెప్పానంటే నమ్మలేకపోతున్నానని అంటుంది. దానికి అయానా కోజీ ఇదంతా నా ప్లాన్ కాదు హొరికిటాది, నేను జస్ట్ తను చెప్పినట్టుగా చేశాను అంతే అని అంటాడు. ఇక సడన్ గా అయానా కోజీకి సాకురా కాల్ చేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది అండ్ సడన్ గా ఆ కాల్ కట్ అయిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే సాకురాని ఒక పర్సన్ అయితే అబ్యూస్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ పర్సన్ ఎవరో కాదు, ఆ రోజు వీళ్ళు కెమెరా రిపేర్ చేయించడానికి వెళ్ళిన ఆ సైకోగాడే. ఇక సడన్ గా అక్కడికి అయానా కోజీ వచ్చి ఆ ఇన్సిడెంట్ ని ఒక ఫోటో తీసి వాడితో ఇక నీ పని అయిపోయింది, రేపు నువ్వు టీవీలో ఒక సెలబ్రిటీవి అవ్వబోతున్నావు, అక్కడున్న సీసీ కెమెరాలో ఇక్కడ జరిగిందంతా కూడా రికార్డ్ అయింది, నువ్వు చేసిన ఈ పనికి నీ పైన క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది, నీ జాబ్ పోతుంది, నీ ఫ్యామిలీ నీ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడరు, ఈ సొసైటీ మొత్తం నిన్ను హేట్ చేస్తుంది, నీ లైఫ్ ఇక ఇంతటితో ఎండ్ అయింది అని అంటాడు. దీంతో వాడక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ లోపు ఇచినోజే పోలీసుల్ని తీసుకొని అక్కడికి వస్తుంది. ఇక పోలీసులు అయితే వాడిని అరెస్ట్ చేస్తారు. అయానా కోజీ సాకురాతో నీ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉండడం మంచిదైంది, దాని వల్లే జీపీఎస్ ని యూజ్ చేసి నువ్వు ఎక్కడున్నావో ట్రాక్ చేశాము అని చెప్తాడు. దానికి సాకురా ఇన్ని రోజుల నుండి నీ దగ్గర ఈ విషయాన్ని దాచినందుకు ఐఎమ్ సారీ అయానా కోజీ అని అంటుంది. ఎందుకంటే సాకురా సోషల్ మీడియాలో ఒక చిన్న సెలబ్రిటీ అన్నమాట. సాకురా తన ఫేక్ కళ్ళద్దాల్ని తీసేసి ఇక నాకు ఈ మాస్క్ తో పని లేదని అంటుంది. ఇక అయానా కోజీ నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు సాకురా, నేను నీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను కదా, నీకు ఎప్పుడు హెల్ప్ అవసరమైనా సరే నేను అక్కడ ఉంటానని, అండ్ నీకు ఫ్యూచర్ లో కూడా ఏ విషయంలోనైనా సరే ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగచ్చు అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో క్లాస్ డి టీచర్ చబసిరా హొరికితాతో నువ్వు ఇది ఎలా చేశావు, క్లాస్ సి స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే ఈ కంప్లైంట్ అయితే వెనక్కి తీసుకోలేదు అని అడుగుతుంది. దానికి హొరికిత అది నేను మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా అని అంటుంది. దానికి చబసిరా సరే అయితే నేను ఇంకో క్వశ్చన్ ని అడుగుతాను, అసలు ఈ ప్లాన్ ఎవరిది అని అడుగుతుంది. దానికి హొరికిత అదంతా మీకు అనవసరం అని అంటుంది. దానికి చబసిరా హొరికిత నీ గోల్ నిజంగానే క్లాస్ ఏ కి రీచ్ అవ్వడం అయితే నేను నీకు ఒక అడ్వైస్ ని ఇస్తాను, అయానా కోజీ గురించి నువ్వు ఎంత వీలైతే అంత తెలుసుకో, లేదంటే ఆ తరువాత చాలా లేట్ అయిపోతుంది అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో సూడో అయానా కోజీతో క్లాస్ సి వాళ్ళకి సడన్ గా ఏమైందో తెలియదు, బట్ వాళ్ళు కంప్లైంట్ ని రిటర్న్ తీసుకున్నారు, హొరికిత ఏమైనా చేసి ఉంటుందా అని అడుగుతాడు. దానికి అయానా కోజీ మేబీ అయ్యి ఉండొచ్చు అని చెప్తాడు. దీంతో సూడో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ నెక్స్ట్ సీన్ లో చబసిరా హొరికితాతో అసలు అయానా కోజీకి మీ అందరికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది, తను అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయి ఉండి కూడా ఎందుకని తను బయట పడట్లేదు, ఈ స్కూల్లో క్లాస్ డి అనేది ఒక డిఫెక్టివ్ క్లాస్, ఈ క్లాస్ లో అందరూ డిఫెక్టివ్ పీపులే ఉంటారు, ఇక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే క్లాస్ డి లో అందరికన్నా డిఫెక్టివ్ పర్సన్ అయానా కోజీనే అని చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మనాబు అయానా కోజీని మీట్ అయ్యి క్లాస్ సి స్టూడెంట్స్ తమ కంప్లైంట్ ని వెనక్కి తీసుకున్నారు అండ్ నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాను, నువ్వు చెప్పినట్టుగానే సాకురా అబద్ధం చెప్పలేదని నిరూపించావు అని అంటాడు. దానికి అయానా కోజీ ఇందులో నేను చేసిందేమీ లేదు, చేసిందంతా కూడా నీ సిస్టర్ హొరికితానే, నేను జస్ట్ తన ఆర్డర్స్ ని ఫాలో అయ్యాను అంతే అని అంటాడు. దానికి మనాబు తన సెక్రటరీతో టచిబానా స్టూడెంట్ కౌన్సిల్ లో ఇంకా ఏవైనా సెక్రటరీ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయా అని అడుగుతాడు. దానికి టచిబానా కూడా ఎస్ ఖాళీగానే ఉన్నాయని చెప్తుంది. దీంతో మనాబు అయానా కోజీని స్టూడెంట్ కౌన్సిల్ లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. దానికి అయానా కోజీ నేను అందులో జాయిన్ అవ్వలేను, అందులో జాయిన్ అవ్వడం వల్ల నేను కావాల్సిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్స్ ని పెట్టాల్సి ఉంటుంది, అది నాకు నచ్చదు అండ్ ఈవెన్ నాకు అందులో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు ఒక నార్మల్ స్టూడెంట్ గా ఉండడం అంటేనే ఇష్టం అని అంటాడు. దానికి మనాబు సరే అయితే నీ ఇష్టం, బట్ నన్ను డిసప్పాయింట్ మాత్రం చెయ్యకు అయానా కోజీ అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక సడన్ గా అక్కడికి హొరికిత కూడా వస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే సూడో కొట్టిన ఆ ముగ్గురు స్టూడెంట్స్ ని రియూన్ మీట్ అయ్యి మీరు అసలు నా పర్మిషన్ లేకుండా కంప్లైంట్ ని ఎలా వెనక్కి తీసుకున్నారు అని చెప్పి అల్బర్ట్ కి వీళ్ళని కొట్టమని ఆర్డర్ ఇస్తాడు. దీంతో అల్బర్ట్ అయితే వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇక సడన్ గా అక్కడికి క్లాస్ ఏ స్టూడెంట్స్ కూడా వస్తారు. దీంతో రియూన్ క్లాస్ ఏ రిప్రజెంటేటివ్ సకయా నాగితో మీరు క్లాస్ ఏ స్టూడెంట్స్ కదా, ముందుగా నేను ఈ క్లాస్ డి పని పడతాను, ఆ తర్వాత క్లాస్ బి పని పడతాను, ఇక ఫైనల్ గా మీ క్లాస్ ఏ ని కూడా క్రష్ చేస్తాను, స్కూల్లో రూలర్ ఒక్కరే ఉండాలి అని అంటాడు. దానికి సకయా నాగి కూడా చాలా కూల్ గా నువ్వు చెప్పింది కరెక్టే, నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటా అని అంటుంది. ఇక సీన్ కట్ చేస్తే హొరికిత అయానా కోజీతో నువ్వు నన్ను మ్యానిపులేట్ చేసావు కదా, నువ్వు కావాలనే నన్ను సూడో ఫైట్ చేసిన ఇన్సిడెంట్ దగ్గరికి తీసుకువెళ్లి అసలు ఇక్కడ ఎలాంటి కెమెరాస్ లేవని నన్ను ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసేలా చేసావు కదా అని అంటుంది. దానికి అయానా కోజీ నేనేమి అలా చేయలేదు, నువ్వే కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావని అంటాడు. దానికి హొరికిత నువ్వెందుకని నాకు క్లాస్ ఏ కి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తానని చెప్పావు అని అడుగుతుంది. దానికి అయానా కోజీ ఎందుకంటే నువ్వే నన్ను హెల్ప్ చేయమని అడిగావు కదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. దీంతో హొరికిత అయానా కోజీ హ్యాండ్ పట్టుకొని
కూర్చొని నేను మాట్లాడడం ఇంకా ఫినిష్ అవ్వలేదు, అసలు నువ్వు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు మనకి అయానకోజి చిన్నప్పటి సీన్ అయితే చూపిస్తారు. అందులో అయానకోజితో పాటు చాలా మంది పిల్లలు లైన్ గా నిల్చొని ఉంటారు. అప్పుడు సడన్ గా ఒక అమ్మాయి హార్ట్ పెయిన్ తో అయితే కింద పడిపోతుంది. అది చూసిన అయానకోజి అసలు ఇక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా చాలా కామ్ గా అయితే ఉంటాడు. ఇక మళ్ళీ నెక్స్ట్ సీన్ లో అయానకోజి హొరిగితాతో నేను నీకు క్లాస్ ఏ కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను, బట్ నా పర్సనల్ లైఫ్ గురించి మాత్రం మళ్ళీ ఎప్పుడు నన్ను అడగద్దు అని చాలా సీరియస్ గా అయితే చెప్తాడు. అండ్ ఇంతటితో ఎపిసోడ్ 6 అయితే ఎండ్ అవుతుంది. సో గైస్, ఇప్పటి నుండి ఈ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా అయితే మారబోతుంది. సో మీరు గనక మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ చాలా మంది వీడియోస్ ఎందుకని లేట్ అవుతున్నాయని అడుగుతున్నారు. నేను కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను, అందుకనే వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. నాకు ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను, అందుకని వీడియోస్ అనేవి కాస్త లేట్ అవుతున్నాయి. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, బై బై.